రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వర స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పార్కులలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తామని ప్రకటించారు. 20% ఉన్న గ్రీనరీని 50% పెంచడమే తమ లక్ష్యమన్నారు. గుంటూరు కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు. అలాగే పరిశుభ్రతలో భాగంగా శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ను వారు కట్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పదవి అలంకారం కాదని బాధ్యత అని చెప్పి తాను చేపట్టిన అన్ని మంత్రిత్వ శాఖలకు పవన్ కళ్యాణ్ వన్నె తెస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మార్పు కోసం జనసేనాని కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యలరావు, నారదాసు ప్రసాద్, సికా బాలు, కటకం విజయలక్ష్మి, అలివేలమ్మ, జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షులు పవన్ వెంకీ, వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ కన్నసాని బాజీ, జనరల్ సెక్రటరీ విజయవాడ శివరామకృష్ణ పాల్గొన్నారు. మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరటిపాడు వాకింగ్ ట్రాక్ దగ్గర 44వ డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ గారు, ఈ యొక్క ట్రాక్ యొక్క పాలకవర్గం బాజీ గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళ పాలకవర్గం మొత్తం కూడా ఈ రోజున ఈ ట్రాక్ మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఏర్పాట్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరించినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన వెంటనే పదవి అలంకారం కాదు, ఒక బాధ్యత అనే ఒక సూత్రాన్ని పాటిస్తూ అందులో భాగంగానే వారు ఏదైతే తీసుకున్నటువంటి శాఖలకి న్యాయం చేసే విధంగా రాష్ట్రం మొత్తం ఈరోజు 29% గ్రీనరీ ఉంది. గత ప్రభుత్వం కొట్టేసిన చెట్ల వల్ల చాలా నష్టపోయాం. మరలా దీన్ని 50% గ్రీనరీ తీసుకురావాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ రావాలనే మంచి ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని మేము చేపట్టడం జరుగుతాం. అట్లానే మేము మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా మా నాయకులు, మా కార్యకర్తలు తీసుకుంటారు. మేము పశ్చిమ నియోజకవర్గంలో, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ పార్కులో కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టబోతా ఉన్నాం. ఎక్కడా కూడా గుంటూరులో ఉన్నటువంటి ఎక్కడ పార్క్ అయినా కానీ, ప్రభుత్వ స్కూల్స్ అయినా కానీ అన్నిట్లో కూడా మొక్కలు ఉండాలి, పిల్లలకి మంచి ఆక్సిజన్ రావాలి. అది పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా మంచి మొక్కలు తీసుకుని నాటే కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము దాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. వీటన్నిటికీ సహకరించినటువంటి ఫారెస్ట్ అధికారులకి, యొక్క మున్సిపల్ సిబ్బందికి, ఈ యొక్క ట్రాక్ యొక్క పాలకవర్గాన్ని మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మొక్కలు నాటం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ కానీ, క్లీన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ మా పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ముందుగా పార్టీ తరఫున ఆయనకి కూడా అభినందనలు చెప్తూ, అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జనసేన వార్డు ప్రెసిడెంట్లు కానీ, జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని చెప్పొచ్చాడో దానికి అనుగుణంగానే ఇవాళ మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి సహాయ చర్యలకి, నిన్న చూసాం వర్షాలు పడినా కానీ చాలా వార్డుల్లో మున్సిపాలిటీ వాళ్ళకంటే కూడా ముందు మా వార్డు ప్రెసిడెంట్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ను బయటకు పంపించే కార్యక్రమం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరమైన ఏమో అవన్నీ కూడా చేయడంలో ముందున్నారు. ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తల నాయకులను కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ, లేదంటే యువతకు ఉద్యోగాలు కానీ, ఏదైనా సరే
గతంలో కంటే కూడా భిన్నంగా ఒక మార్పు కోసం రాజకీయ పార్టీని స్థాపించాడో ఆ మార్పు అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి, మీరు ఖచ్చితంగా ఆదరించండి, రానున్న రోజుల్లో మీకోసం పార్టీ కష్టపడదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు చెప్తూ జై జనసేన, జై హింద్.